కవరింగ్లు ఇచ్చుకుంటాం, కానీ లోపట ఏంటో మనకు తెలుసు, మనసాక్షి గుచ్చుతూనే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, మనుషులు చెప్తాం కాదు, నువ్వు చెప్తాం కాదు, అగ్ని వేస్తాను, నిలబడుతుంది. అగ్ని వేస్తే అక్కడ నిలబడితే మంచి, చెత్త ఊపితే చెడ్డ. ఈరోజు మన జీవితముల పైన దేవుని అగ్ని మన మీదకి దిగి వస్తే ఈరోజు మనకు మేలేమో, కానీ ఆ న్యాయ తీర్పు రోజున అగ్ని పరీక్ష ముందు జీవితంలో మన అనుదినం పడిపోతూ ఉంటాం. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించట అంట బూతులు మాట్లాడుతున్నావు, వాడు బూతులు మాట్లాడుతావు, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు. ఇంకేది? అనుదినం క్రీస్తు యేసు రక్తం చేత కడగబడాలి. ఆయన అగ్ని మనల్ని పరిశీలన చేయాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు, దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఆయాసకరమైంది ఏదైనా నాలో ఉంటే. ఐడెంటిఫికేషన్. మోషే ఎవరో ఐడెంటిఫై చేసే స్పాట్ ఆ మండుచున్న పొద. ఆ మండుచున్న పొద దగ్గరకు వచ్చి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు? నువ్వు హెబ్రీడువా? లేకపోతున్నావు. ఎందుకయ్యా ఈ రోజు ఇలాంటి అగ్ని ఈ తరం చూడలేకపోతుంది, ఈ లోకం చూడలేకపోతుంది? దేవుడు నాకు బయలుపరిచింది ఏంటి తెలుసా? వారు ఆ మేడగదిలో ఆయన చెప్పిన రీతిగా అక్కడికి వెళ్ళి వేచి ఉండి ఎదురు చూచి, మనం చూస్తాం, ఏక మనస్సుతో ప్రార్థన చేశారట. ఈరోజు కుటుంబాలు ఏక మనసు లేదు, ఈరోజు సంఘాల్లో ఏక మనసు లేదు, ఈరోజు క్రైస్తవులను పిలబడుతున్న మనకే ఏక మనసు లేదు. అందుకనే పరిశుద్ధాత్ముడు నేను నా కార్యాన్ని చూపించలేను అంటాడు. యువర్ ఆన్ ఫైర్. దాన్ని బట్టి దీనత్వం, దయాలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ప్రేమ, సంతోష, సమాధానం, సెల్ఫ్ కంట్రోల్ అన్నీ వస్తాయండి. ఆత్మ ఫలం వస్తుంది. యేసు ప్రభు ఆయన అగ్ని మనకు ఇవ్వాలని ఆశపడతామంటే అపవాదం అంటాడు, ఏంటి ఏం వద్దులే, లోకానుసారంగా జీవించు, సుఖభోగాల్లో జీవించు. అనేకసార్లు అగ్ని అన్న మాట విననోడో ఈ రోజులో అగ్ని అన్న మాట, దేవుని అగ్ని అన్న మాట కూడా హేళనగా మార్చబడింది. అనేక మంది పరిశుద్ధాత్మ అగ్ని అంటేనే అయ్యో ఆ గొడవలంతా మనకు వద్దురా బాబు, మనం ఏదో వాక్యం చదువుకున్నామా, జీవించాలి. వాక్యము నిజంగా చదివిన వారు ఆది కాండం నుంచి అంతం వరకు అగ్నిని చూస్తామండి. మనం చాలామంది ఈ మాట చెప్పగలుగుతామండి, అన్నీ చేస్తే దేవుడు, అన్నీ చేయకపోతే దేవుడు కాదు. ఈ శోధన ఈ శోధనకి దాటి అట్లా వెళ్ళిపోతాననేటప్పుడు దేవుడు నన్ను లాగేయాలి, లేకపోతే దేవుడు కాదు. అవును కదా? కానీ మీరేంటి తెలుసా, మేము జీవించినను మరణించినను అక్కడే, మేము సజీవులైనను చచ్చినను అక్కడే. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామండి. శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చెప్పారు తెలుసా? మా దేవుడు సమర్థుడు, ఆయన చేయగలుగుతాడు. ఆయన చేయకపోయినా పర్వాలేదయ్యా, ఆయన చేయగలడు అంటే చేయకపోయినా పర్వాలేదు, ఇంత చేతకారణలోను కాదు, ఆయన అనుమతించడం పర్వాలేదు, అది మేలు కొరకే. శద్రక్ మేషక్ అబేద్నెగోలు లోటకు త్రోయబడుతున్నారంటే ముందే యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు. హే అగ్ని, నా కంట్రోల్, నన్ను నువ్వేం చేయలేవు, నా బిడ్డలు నువ్వేం చేయలేవు. యేసు మన తోడు నిలిచే దేవుడు అండి, పంపించే దేవుడు కాదు. వాక్యంలో యేసు ప్రభు అన్నాడు, నేను నీ తోడు ఉంటాను, యుగ సమాప్తి వరకు నీ తోడు ఉంటాను. ఆయన వాగ్దానం చేశాడు, నీ తోడు ఉంటాను. నువ్వు చూడలేవేమో, నువ్వు గ్రహించుకోలేవేమో, కానీ విశ్వసించాలి. విశ్వాసం ముఖ్యం. విశ్వాసమే ఒక క్రైస్తవుని జీవితం. వింటే దానికి ముఖ్యంగా ఏం కావాలి తెలుసా? ఆక్సిజన్ లేకపోతే మంట అంటుకోదు. అపవాది మన జీవితంలో ఆక్సిజన్ లేకుండా చేస్తున్నాడు, దేవుని అగ్ని అంటుకోకుండా ఉండటానికి. కానీ ఎవరైతే నోరు తెరిచి, ఎందుకంటే మన నోరు జీవం మరణం ఏది కావాలో ఏది పలుకుతామో అది జరుగుతుందంట. మౌత్ స్పీక్స్ లైఫ్ ఆర్ డెత్. అందుకని జాగ్రత్తగా మాట్లాడమనం దేవుని వాక్యంలో. మనం ఏది మాట్లాడుతున్నామో, ఏది ప్రకటిస్తున్నామో అది జరుగుతుందంట. నాకు చేత కాదు, నేను అయిపోయాను, నేను చేతకాని వాడిని, నేను కోల్పోయాను, నాదంతా పోయిందంటే అపవాది కాల్చుకుంటూ పోతున్నాడు. నా విమోచకుడు సజీవుడు. ఈరోజు నా పరిస్థితి ఏమై ఉందో నాకు ముఖ్యం కాదు, కానీ నా విమోచకుడు సజీవుడు. అపవాది నన్ను దోచుకుంటున్నాడంటే ఇదిగో నా స్తుతితో నా ఫైర్ లైన్ వేస్తున్నా. మనం ఎప్పుడైతే దేవుని నోరు తెరిచి స్తుతిస్తాం ప్రారంభిస్తామో ఒక అగ్ని కంచె వేయబడుతుంది. మనం ఎప్పుడైతే నోరు తెరిచి దేవుని స్తుతిస్తున్నామో దేవుని మహిమ దిగి వస్తుందండి.